గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ కమర్షియల్ ప్రాపర్టీ రెంటల్ ఇండెక్స్లో ఏ నగరం అగ్రస్థానంలో నిలిచింది? హైదరాబాద్. ఐఐఎం బెంగళూరు మరియు సిఆర్ఈ మ్యాట్రిక్స్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన తొలి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ కమర్షియల్ ప్రాపర్టీ రెంటల్ ఇండెక్స్ మొదటి త్రైమాసికంలో హైదరాబాదు 212.1 ఇండెక్స్ స్కోరుతో అగ్రస్థానం నిలిచింది. అధిక కార్పొరేట్ డిమాండ్ హైదరాబాదు అగ్రస్థానానికి దోహదపడ్డాయని ఈ సూచిక సూచిస్తుంది. ఇటీవల ప్రకటించిన బాజ్ బెటాలియన్లు ఏ సంస్థకు అనుబంధంగా ఉన్నాయి? భారత సైన్యానికి. భారత సైన్యం బాజ్ బెటాలియన్లు అనే ప్రత్యేక డ్రోన్ యూనిట్లను ఏర్పాటు చేయనుంది. ఈ బెటాలియన్లు సైన్యం యొక్క ప్రస్తుత రిమోట్లీ పైలటెడ్ ఎయిర్క్రాఫ్ట్ ఫ్లైట్లను మరింత బలోపేతం చేస్తాయి. ఇవి వివిధ రంగాల్లో డ్రోన్ కార్యకలాపాల కోసం ఒక ప్రత్యేక సంస్థాగత ఫ్రేమ్వర్క్ని అందిస్తాయి. ఈ యూనిట్లు ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్ అండ్ రికగ్నైజెన్స్, లక్ష్య నిర్ధారణ మరియు నిజ సమయ యుద్ధభూమి అవగాహనను మెరుగుపరుస్తాయి. ఆపరేషన్ ముస్కాన్ 12 ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది? తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఆపరేషన్ ముస్కాన్ 12 నిర్వహించబడుతుంది. జూలై 1 నుంచి జూలై 31 వరకు నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం తప్పిపోయిన పిల్లలను గుర్తించడం, వెట్టి చాకరి వంటి దోపిడీల నుంచి పిల్లలను రక్షించడం మరియు వారిని వారి కుటుంబాలతో తిరిగి కలపడంపై దృష్టి సారిస్తుంది. ఇటీవల వార్తల్లో నిలిచిన ఫ్లెమింగో విప్లవం ఏ దేశానికి సంబంధించినది? అల్బేనియా. ఫ్లెమింగో విప్లవం అనేది అల్బేనియాలో ఒక భారీ పర్యావరణ మరియు పౌర సమాజ నిరసన ఉద్యమం. ఇది జారెడ్ కుష్నర్తో సంబంధం ఉన్న $1.6 బిలియన్ విలాసవంతమైన తీర ప్రాంత రిసార్ట్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తుంది. పర్యావరణ నష్టం, ప్రజా సంప్రదింపుల కొరత మరియు సంరక్షిత ప్రాంతాల చట్టాలలో మార్పులపై నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉద్యమం యొక్క లక్ష్యాలు రిసార్ట్ ప్రాజెక్టును ఆపడం, జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం, పారదర్శక పాలనను ప్రోత్సహించడం మరియు అవినీతిని వ్యతిరేకించడం. కొత్తగా డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూగా నామకరణం చేయబడిన నగరం భారతదేశంలోని ఏ ప్రధాన టెక్ హబ్ నగరంలో ఉంది? హైదరాబాద్. 2026 జూన్లో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లోని యునైటెడ్ స్టేట్స్ కాన్సులేట్ను ఆనుకుని ఉన్న ఒక రహదారికి అధికారికంగా డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ అని పేరు మార్చింది. ఈ కొత్త పేరును సూచించే ఫలకాన్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు ఆవిష్కరించారు. భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య బలమైన మరియు పెరుగుతున్న సంబంధాన్ని ప్రతిబింబిస్తూ యునైటెడ్ స్టేట్స్ స్వాతంత్రం 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రహదారికి పేరు మార్చారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో అమరులైన సైనికుల పేర్లను ఇటీవల జాతీయ యుద్ధ స్మారక చిహ్నంలోని ఏ భాగంపై లిఖించారు? త్యాగ చక్ర. ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో అమరులైన 6 సైనిక సిబ్బంది పేర్లను న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం యొక్క త్యాగ చక్రంపై లిఖించారు. న్యూఢిల్లీలో 2019లో జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని అనగా రాష్ట్రీయ సమర్ స్మారక్ ప్రారంభించారు. ఇది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి భారత సాయుధ దళాల సిబ్బంది చేసిన త్యాగాలను స్మరించుకుంటుంది. ఇందులో 4 ఏకకేంద్రక చక్రాలు ఉంటాయి. అవి అమరచక్రం అనగా శాశ్వత జ్వాల మరియు స్తూపం. ఇక వీరత చక్రం ఇదొక యుద్ధ కుడ్డి చిత్రాలు. ఇక త్యాగ చక్రం అమరవీరుల పేర్లు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అనగా చీఫ్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు? సంజయ్ జాజు. సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన సంజయ్ జాజు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను స్వీకరించారు. 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన పదవి విరమణ చేసిన ప్రధాన కార్యదర్శి
కె రామకృష్ణారావు స్థానంలో హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర అత్యున్నత బ్యూరోక్రాటిక్ పదవిని అధికారికంగా చేపట్టారు. ఇటీవల వార్తలో కనిపించిన హిమాయత్ సాగర్ జలాశయం ఏ రాష్ట్రంలో ఉంది? తెలంగాణ. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు హిమాయత్ సాగర్ జలాశయం గేట్లను తెరిచింది. భారీ వర్షాలు మరియు పరివాహక ప్రాంతాల్లో పెరిగిన నీటి ప్రవాహం కారణంగా దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ హిమాయత్ సాగర్ తెలంగాణలో ఉన్న ఒక కృత్రిమ సరస్సు. ఇది మూసీ నదికి ఉపనది అయిన ఈసీ నదిపై నిర్మించబడింది. ఈ సరస్సును హైదరాబాద్ చివరి నిజాం పాలనలో నిర్మించారు. తాగునీటిని అందించడానికి మరియు హైదరాబాదును వరదల నుంచి రక్షించడానికి దీనిని నిర్మించారు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO యొక్క ప్రాజెక్ట్ బ్రహ్మక్ ఏ రాష్ట్రంలో ఉంది? అరుణాచల్ ప్రదేశ్. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ యొక్క ప్రాజెక్ట్ బ్రహ్మక్ ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఇది అస్సాంలోని సియాంగు, ఈస్ట్ సియాంగు, వెస్ట్ సియాంగు, అప్పర్ సియాంగు మరియు షియోమి జిల్లాలతో పాటు దానికి ఆనుకుని ఉన్న ధేమాజీ జిల్లా భాగాలలో వ్యూహాత్మక రహదారి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి మరియు నిర్వహించడానికి బాధ్యత వహిస్తుంది. అగర్ జిట్టో మేళాను ప్రతి సంవత్సరం ఏ రాష్ట్రంలో లేదా కేంద్రపాలిత ప్రాంతంలో జరుపుకుంటారు? జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్లోని రియాసి జిల్లా అగర్ జిట్టో గ్రామంలో వార్షిక అగర్ జిట్టో మేళా ప్రారంభమైంది. ఈ మేళాలో భక్తులు, స్థానికులు, సందర్శకులు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వ పథకాల గురించి రైతులకు తెలియజేయడానికి ఒక వ్యవసాయ అవగాహన శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో మతపరమైన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రదర్శించే ప్రభుత్వ ఎగ్జిబిషన్లు ఉన్నాయి. స్విట్జర్లాండ్లోని లూస్నలో జరిగిన 2026 వరల్డ్ రోయింగ్ కప్ 3లో భారతదేశం తన మొట్టమొదటి స్వర్ణ పథకాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఈ ఘనతను ఏ భారతీయ రోయర్లు సాధించారు? లక్షయ్ మరియు ఉజ్వల్ కుమార్ సింగ్. భారత సైన్యానికి చెందిన రోవర్లు హావిల్దార్ లక్షయ్ మరియు హావిల్దార్ ఉజ్వల్ కుమార్ సింగ్ ఈ చారిత్రాత్మక ఘనతను సాధించారు. స్విట్జర్లాండ్లోని లూస్నలో జరిగిన 2026 వరల్డ్ రోయింగ్ కప్ 3లో లైట్ వెయిట్ మెన్స్ డబుల్ స్కల్స్ ఈవెంట్లో ఈ ద్వయం వరల్డ్ రోయింగ్ కప్ను గెలుచుకున్నారు. రిమ్ ఆఫ్ ది పసిఫిక్ అనగా రింపాక్ విన్యాసాలకు ఆతిథ్యమిస్తున్న దేశం ఏది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా హవాయిలో రిమ్స్ ఆఫ్ ది పసిఫిక్ అనగా రింపాక్ 2026ను అధికారికంగా ప్రారంభించింది. ఈ రింపాక్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ సముద్ర విన్యాసం. దీని లక్ష్యం ప్రపంచ సముద్ర భద్రత మరియు సహకారాన్ని పెంపొందించడం. దీని యొక్క లక్ష్యం. ఈ విన్యాసం జూలై 31, 2026 వరకు కొనసాగుతుంది. దీనికి US పసిఫిక్ ఫ్లీట్ ఆతిథ్యం ఇస్తుంది మరియు హవాయిలో ఒక ప్రారంభోత్సవం మరియు పత్రికా సమావేశంతో ఇది మొదలైంది. ఈ విన్యాసంలో సుమారు 30 దేశాలు పాల్గొంటున్నాయి. ఇది ఒక ప్రధాన బహుళజాతి నావిక శిక్షణ కార్యక్రమంగా నిలుస్తోంది. సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమం ఏ రంగానికి సంబంధించినది? పిల్లల ఆరోగ్య సంరక్షణకి. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం మార్గదర్శకాలను విస్తరించి నవీకరించే సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమం ఆరోగ్య సంరక్షణ రంగానికి సంబంధించినది. ఇది భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖచే జాతీయ ఆరోగ్య మిషన్ కింద ప్రారంభించబడిన ఒక ప్రధాన జాతీయ కార్యక్రమం. కిసాన్ సారథి అనేది వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, అదేవిధంగా మరో ఏ మంత్రిత్వ శాఖ యొక్క సంయుక్త ఇనిషియేటివ్? ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. భారతదేశపు అతిపెద్ద సమీకృత డిజిటల్ వ్యవసాయ సలహా వేదిక అయిన కిసాన్ సారథి రైతులకు సుమారు 610 ప్రభుత్వ పథకాలపై సమాచారాన్ని అందిస్తూ
దేశ డిజిటల్ వ్యవసాయ విస్తరణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. 2021లో ప్రారంభించబడిన కిసాన్ సారథి భారతదేశ అతిపెద్ద సమీకృత డిజిటల్ వ్యవసాయ సలహా వేదిక. ఇది రైతులకు సకాలంలో ప్రామాణికమైన మరియు బహుభాష సలహాలను అందిస్తుంది. ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మరియు వ్యవసాయ అండ్ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖల సంయుక్త ఇనిషియేటివ్. ఇటీవల వార్తలో కనిపించిన మర్చెసన్ వైడ్ ఫీల్డ్ అర్రే అనేది ఏ దేశంలో ఉన్న ఒక అల్ప పౌనఃపున్య రేడియో టెలిస్కోప్. ఆస్ట్రేలియా. మర్చెసన్ వైడ్ ఫీల్డ్ అర్రేను ఉపయోగించే ఖగోళ శాస్త్రవేత్తలు ఒక కొత్త మిల్లీసెకండ్ పల్సార్ను కనుగొన్నారు. ఈ WMA అనేది పశ్చిమ ఆస్ట్రేలియాలోని మర్చెసన్ రేడియో ఆస్ట్రానమీ అబ్జర్వేటరీలో ఉన్న ఒక అల్ప పౌనఃపున్య రేడియో టెలిస్కోప్. ఈ టెలిస్కోపు ఆస్ట్రేలియా, కెనడా, చైనా, జపాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ అనే 5 దేశాలకు చెందిన 20 పరిశోధనా సంస్థల సహకారంతో రూపొందించబడింది. దీనికి ఆస్ట్రేలియాలోని కర్టెన్ విశ్వవిద్యాలయం నాయకత్వం వహిస్తోంది.